అందరికీ నమస్కారం. నేను ఇవాళ వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పబోతున్నాను. వానాకాలంలో మనం ముఖ్యంగా చూసే ఆరోగ్య సమస్యలొచ్చేసి దోమకాటు వల్ల వచ్చే సమస్యలు మలేరియా, డెంగీ, ఇంకా చికెన్ గున్యా లాంటి జ్వరాలు, అలాగే సీజనల్ వేరియేషన్స్ వల్ల వచ్చే వైరల్ జ్వరాలు, దాంతోపాటు విరోచనాలు, వాంతులు లాంటి సమస్యలు రావచ్చనమాట. దోమకాటు నుంచి దూరంగా ఉండడానికి మనం మన ఇంటి చుట్టుపక్కల నీటిని స్టోర్ చేసుకోకుండా చూసుకోవాలి. ఒకవేళ నీటిని కానీ స్టోర్ చేసుకునేటట్లయితే ఆ పాత్రల మీద మూతలు ఉండేటట్లు చూసుకోవాలి. దానివల్ల దోమలు వాటిలో చేరకుండా ఉంటాయి. ఒకవేళ చుట్టుపక్కల ఎక్కడైనా కాలువల్లో కానీ ఎక్కడైనా నీటి గుంటల్లో కానీ నీళ్లు అలాగే ఉండిపోయినట్లయితే వాటి మీద కిరోసిన్ కానీ నూనెని కానీ వేయడం వల్ల లార్వా అనేది చచ్చిపోతుంది. దాంతోపాటు మన ఇంట్లో నీటి పాత్రలు ఏమైనా ఉన్నట్లయితే దాని మీద మూతలు పెట్టడం వల్ల మస్కిటో అంటే దోమలు అందులో వెళ్ళి చేరకుండా ఉంటాయి. అలాగే నీటి కలుషితం వల్ల మనకి విరోచనాలు, వాంతులు అయ్యే సమస్యలు ఉండొచ్చు. కాబట్టి నీటిని కాచిని చల్లార్చిన తర్వాత తాగడం మంచిది, లేదా ఫిల్టర్ చేసుకొని తాగడం మంచిది. అలాగే అలాగే బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మల విసర్జన చేసుకున్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అట్లీస్ట్ సబ్బు మన చేతికి 15 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు చేతిలో సబ్బు మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అలాగే కూరగాయలు కానీ పచ్చిగా తినేటప్పుడు కూరగాయలను కానీ పళ్ళని కానీ బాగా కడుక్కొని తినాలి. అలాగే బాగా ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి. ఎవరికైతే ఈ దోమకాటు వల్ల వచ్చిన జ్వరాల్లో ముఖ్యంగా డెంగీ, చికెన్ గున్యా వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే బాగా విపరీతమైన జ్వరంతో పాటు చలి, అలాగే వెన్నుముక్కలో నొప్పి, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ వస్తాయి. జాయింట్ పెయిన్స్తో బాగా విపరీతమైన జాయింట్ పెయిన్స్ రావడం వల్ల అలాగే ఒళ్ళు నొప్పులు బాగా విపరీతంగా ఉంటాయి. ఇలా ఒళ్ళు నొప్పులు బాగా ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. డెంగీలో ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల హెమరేజిక్ అంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డెంగీ ఒకవేళ వైరల్ ఎస్పెషల్లీ డెంగీ అని సస్పెక్ట్ చేసినట్లయితే ఎవరు పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దు. వైరల్ ఇన్ఫెక్షన్స్లో ముఖ్యంగా మనం లేదా విరోచనాల్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది 3 నుంచి 4 లీటర్ల వరకు ద్రవ రూపంలో ఏదైనా తీసుకోవాలి. అంటే నీళ్ళని కానీ, కొబ్బరి నీళ్ళని కానీ, గంజి కానీ, అలాగే మజ్జిగ కానీ, బార్లీ కానీ, ఓఆర్ఎస్ కానీ ఇలా ద్రవ రూపంలో ఉన్న వాటిని ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఇంట్లో దోమకాటుకు గురవ్వకుండా మస్కిటో నెట్స్ని వాడడం, మస్కిటో రిపెలెంట్స్ని వాడడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి వానాకాలంలో. సో ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.